తెలుగుదేశం పార్టీ వాళ్ళే అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ, ఎన్ని పనులన్నా రైతులకు రేట్లు లేక కొట్లాడుకొని చచ్చిపోతున్నారు, ఆత్మహత్యలు చేసుకొని చచ్చిపోతున్నారు సార్. అదే అన్న నేను చెప్పేది. వెనకపక్క చూడు, భూములు కబ్జా చేస్తున్నా టీడీపీ వాళ్లకు బుద్ధి లేదు. అమ్మ నేను చెప్పినా కదా, నా మీద ఒకటి మనం అదే చెప్తానమ్మా. కాబట్టి వీటన్నిటిని సాధించుకొని మంచి పాలన వైపు వీళ్ళు వస్తే బానే ఉంటది. ఈరోజు పొద్దున్నే ఒక పెద్ద మనిషి కూడా చాలా పెద్ద వార్నింగ్ ఇచ్చినాడన్న, నాకు కబడ్దార్ అన్నాడు. బానే ఆయన స్పెల్లింగ్ చూసి నేను కబడ్దార్ అన్నా. నేను కూడా ఆయనకు ఒక మాట ఏం చెప్తానంటే, నాకన్నా 30-40 ఏళ్ళు పెద్దోడు ఉంటాడు వయసులో, ఎవరో ఆయన పేరు తెలియదు. ఆయన ఇట్లా కబడ్దార్ అనే ముందర ఒక మాట ఆలోచించనా, నేను యాడ 1 రూపాయి అవినీతి చేయలే, నేను యాడ దోపిడీ చేయలే, వీలైతే నా సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని రాజకీయం చేసినా తప్ప రాజకీయాన్ని అడ్డం పెట్టుకొని నేను డబ్బులు ఇంటికి తీసుకొని పోలే. నువ్వు ఏ దేవుడి పైన ప్రమాణం వేసి చెప్తావు చెప్పు? ఒక ప్లాట్లో లెక్కెత్తలే అని. ప్రతి ప్లాట్ ఎవడు వెంచరేసినా నువ్వు లెక్కెత్తాల్సిందే. నువ్వు కూడా నా గురించి మాట్లాడితేటన్నా పోనీ టీడీపీ వాళ్ళని ఒక మాట అడగాలనుంది. మీరు అవినీతి పనులు దేవుడి పైన ఒట్టేస్తారా అని అడుగుదామనుంది. వీళ్ళు అబద్ధం చెప్పేదే దేవుడి మీద ఒట్టేసి, ఎందుకంటే తిరుమల లడ్డూనే వదిలిపెట్టాలా వీళ్ళు దేవుణ్ణి. ఇప్పుడు నేను దేవుడి దగ్గరికి వస్తారా ఒట్టేస్తారా అంటే దేవుణ్ణి ఎత్తుతారు వీళ్ళు. కాబట్టి ఈ ప్రజలను కూడా నేను ఒక్కటే విజ్ఞప్తి చేస్తానన్నా, నిత్యం ప్రజల్లో ఉండేవాడిని నాయకుడిగా ఎన్నుకోండి, మీకోసం పోరాడేవాడిని నాయకుడిగా ఎన్నుకోండి, మీకోసం కష్టపడేవాడిని నాయకుడిగా ఎన్నుకోండి, మీకోసం జీవితం త్యాగం చేసేవాడిని నాయకుడిగా ఎన్నుకోండి. కానీ యాడ్నో కోటలో ఉండేటువంటి నాయకుడిగా ఎన్నుకుంటే ఇట్లనే ఉంటుందన్న పరిస్థితి.